ఆడవాళ్ళు ఎక్కువగా తినాలి. వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉండాలి. స్ట్రాంగుండాలి. ఆమె చదువుకుంది, బాగా సంపాదిస్తుంది. స్టిల్ అలా చేసింది. అంటే అసలు ఇలాంటివి చాలామంది మహిళలు చేస్తూ ఉంటారు అవును. కామన్‌గా. అవును. అవును. వాటికి రీజన్స్ ఏముంటాయి అసలు? చాలా, చాలా లేయర్స్‌లో చూడాలి దీన్ని. ఫస్ట్ వచ్చేసి అంటే యూజువల్లీ ఉంటదా సార్ అసలు? అంటే ఇది ఇంతకు మించి ఇంక నేనేం చేయలేను అనే అన్న అనే సిట్యుయేషన్ దాంట్లో ఉంటదా ఉంటారు అసలు? వాళ్ళు. ఏ సిట్యుయేషన్ ఉండదు. ఉండదు. కానీ అలా ఉంటారు వాళ్ళు. ఆధ్యాత్మికతని సైంటిఫిక్ కోణంలో అంటే ఈ తరానికి తగ్గట్టుగా చెప్తూ ఉంటారు సార్. హ్మ్. అంటే నమ్మడానికి లేదు. 2 ఉన్నాయి. ఎగ్జాక్ట్‌గా మీరేది నమ్ముతారు? సైన్స్‌ని నమ్ముతారా? స్పిరిచ్యువల్ నిజంగా బ్రాహ్మీ ముహూర్తంలో లేచి మనం పనులు మొదలు పెడితే సక్సెస్ అవుతాయంటారా? ఇది బ్రహ్మ ముహూర్తం అనేది అర్థం చేసుకుంటే వీళ్ళకి అలాగే అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ చాలా సందర్భాల్లో అంటే లవ్ ఫెయిల్యూర్ కానివ్వండి, ఎగ్జామ్స్‌లో ముఖ్యంగా లవ్ వీళ్ళు జనరల్‌గా లవ్ ఫెయిల్యూర్స్ అయినప్పుడు కానీ, లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవ అయినప్పుడు ఆ అమ్మాయిలందరూ ఇంతే. అబ్బాయిలను మోసం చేస్తారు. నిజమేనా? ఓన్లీ అమ్మాయిలే అబ్బాయిలను మోసం చేస్తారంటారా? అట్లా ఎక్కడ ఉండదండి. నేను ఇది ఎప్పుడు నమ్ముతాను తెలుసా?